इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। డ్రగ్స్ నోదల్లే, గంజాయి నోదల్లే, మందు విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన మళ్ళా ఇవన్నీ అలవాటు చేసి జనానికి, యువతకు అలవాటు చేసి మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్, మళ్ళా అట్లా యువత మీద డబ్బులు గుంజడమే. ఆ బండి ఆడబెట్టిపోయి దానికి ఫైన్ కట్టి, వారానికి 2 సార్లు ఫైన్లు కట్టి వాళ్ళ దగ్గర మొత్తం విచ్చలవిడిగా దోపిడీ, యువత మీద, తెలంగాణ ప్రజల మీద గింత దోపిడీ చేసి డబ్బును మొత్తం సంపాదించి లక్షల కోట్లు ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టినటువంటి దుర్మార్గుల గురించి నేను మర్యాద ఇచ్చి ఎట్లా మాట్లాడాలి? మర్యాద ఇచ్చి మీరు అర్థం చేసుకోవాలి. ఇంత ఆవేదన మీకు అర్థమై ఉంటుంది. ఎవరికి వాళ్ళు చేసింది? అరే నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలన్నందుకు వాళ్ళ మీద కక్ష కట్టిందండి. వీళ్ళంతా చదువుకొని రేపు పొద్దుగాల మమ్మల్ని ఉద్యోగాలు ఇట్టి అడగనిక్కిరి. మేము ఇంటికో ఉద్యోగం అన్నామా, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా కేసీఆర్, కేటీఆర్. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తెలంగాణ రాకముందు ఏమన్నాడు? నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం తెలంగాణ రాగానే అని అన్నాడు. ఏమైంది? ఉద్యోగాలు వచ్చాయా? ఒక ఉద్యోగం లేదు. వీళ్ళందరూ చదువుకుంటారే పొద్దుగాల మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలు అడుగుతారు. వీళ్ళు అడగకుండా చెయ్యాలంటే వీళ్ళందరూ డ్రగ్స్ అలవాటు చేయాలి, గంజాయి అలవాటు చేయాలి, మందు తాగడం అలవాటు చేయాలని విచ్చలవిడిగా ఈ వ్యాపారాలు చేశారు. ఇసుక దాన్ని ఇడిచిపెట్టలే, డ్రగ్స్ ఇడిచిపెట్టలే, గంజాయి ఇడిచిపెట్టలే, మందు ఇడిచిపెట్టే రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా దోపిడీ. మళ్ళీ మీరు అంటారు ఇన్ని లక్షల కోట్లు మరి ఇట్లేదు, అన్ని రకాలుగా ఏది ఇడిచిపెట్టలే వాళ్ళు. 10,000 కోట్లండి దీని మీద సంపాదించింది కేటీఆర్. ఓన్లీ డ్రగ్సే 10 ఏళ్లలో. అలా అధికారం ఉన్నన్ని రోజులు కేసీఆర్, కేటీఆర్ కుటుంబం ఎంత దుర్మార్గమైన పరిపాలన చేసిందండి. ఇంకో ఎపిసోడ్ చెప్తా నేను తర్వాత. ఈ కేటీఆర్ ఆ డ్రగ్స్ దాక్కుంటే ఏం చేసిండో నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను. ఎందుకంటే ఇది 3 ఏళ్ళు నడవాలి కదా ఎపిసోడ్. 1, 2, 3, 4, 5 ఇట్లా ఖచ్చితంగా జరగాలి కదా. మీరు ఏం పేపర్ అండి మీది? మన తెలంగాణ. ఎట్లా ఏంది? మళ్ళొకసారి అడుగు. 10,000 కోట్లు ఆయన సొంత ఆయన డ్రగ్స్ తీసుకొచ్చిన ఎవరికైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మిండ్రో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ప్రభుత్వానికి ఎందుకు బెనిఫిట్ అవుతుందండి? చెప్పండి, ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటున్నా. డ్రగ్స్ అనేది ఇది నిషేధం. డ్రగ్స్ అనేది తాగకూడదు. డ్రగ్స్ అనేది మన భారతదేశంలో నిషేధం. అది తెలంగాణ రాష్ట్రంలో నిషేధం. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా డ్రగ్స్ ఇక్కడ అలవాటు చేయలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు డ్రగ్స్ అలవాటు లేదు. ఇక్కడ డ్రగ్స్ అలవాటు అయింది ఎప్పుడో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ మంత్రి అయిన తర్వాత. దాని సృష్టికర్తనే కేటీఆర్ కదా. డ్రగ్స్ గంజాయి అలవాటు ఎట్లయింది? కేటీఆర్ కు మొదలు డ్రగ్స్ తీసుకున్న అలవాటు ఉంది. ఆ అలవాటు తెలంగాణ ప్రజలందరికీ, యువతకు అందరికి కూడా అలవాటు చేయాలని చేశాడు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు పాపం వాళ్ళు ఎక్కడో ఏరుగా ఎవరన్నా తప్పిపోయి ఎక్కడో పోయినప్పుడు, ఏదో ఇతర దేశాలకు పోయినప్పుడు అది తీసుకునే వాళ్ళట. నాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలు, కొత్తగా వచ్చిన హీరోయిన్లకు అందరికి అలవాటు చేసింది కేటీఆర్ కదా డ్రగ్స్. మళ్ళీ అలవాటు చేయించి ఈయన మాట ఎవరైతే ఆ ఫోన్ టాపింగ్ లో ఎవరైతే ఇంగ్లేదో వాళ్ళ మీద కేసులు పెట్టించిండు. ఇక వీళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉన్నది. హీరోలు అయితే, డైరెక్టర్లు, హీరోలు అయితే ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళ మీద కేసులు పెట్టించిండు. వీళ్ళు నా దగ్గరికి రాలేదు, వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని. ఇక హీరోయిన్లు అయితే వీళ్ళు నా మాట ఇంటలేదని వాళ్ళ మీద కేసులు పెట్టించిండు. ఏంటి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ నన్ను ఉంటుందా? మళ్ళీ నీతులు చెప్తున్నాడు నాకేం సంబంధం లేదని. ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. నాకు చెప్పానండి, మీ మీడియా ద్వారా అడుగుతున్నా. ఎవరైతే ఇతర పార్టీల వాళ్ళని కానీ, టీఆర్ఎస్ పార్టీలు ఎవరైనా కానీ
ఇంతకుముందు 2014 దాకా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ అలవాటు ఉందా? విచ్చలవిడిగా ఎక్కడన్నా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో డ్రగ్స్ దొరికిందా? దొరకలే. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ రాష్ట్రానికి డ్రగ్స్ వచ్చింది. కేటీఆర్ మంత్రి అయిన తర్వాతనే కదా డ్రగ్స్ తీసుకొచ్చిందే కేటీఆర్ కదా. కాబట్టి ఇదంతా ఎట్లా విచ్చలవిడిగా తయారు చేసిండు? ఆ డ్రగ్స్ తీసుకుంటా సరే, కేటీఆర్ అంటాడు సచ్చేటోడు చావని, అది పక్కకు పెట్టు. నీకు అలవాటు అయితే నువ్వు బడాబాబు దోపిడీ చేసిన డబ్బుతో నువ్వు తాగుతున్నావు, తింటున్నావు, అది నేను అడగడంలే. అనవసరంగా పిల్లలను నా సర్వనాశనం చేసినావు కదా. అలా పొట్ట చేత పట్టుకొని వాళ్ళు బతకడం కోసం వచ్చినటువంటి సినిమా హీరోయిన్లను వాళ్ళ బతుకును సర్వనాశనం చేసినావు కదా. ఇక్కడ వేల మంది యువతులను సర్వనాశనం చేసినావు కదా. ఇది అలవాటు చేసి, అందుకోసమే దీనికి మొత్తం ప్రధాన కారణం అంతా కేటీఆరే.